హాయ్ అండి, నమస్కారం. నేను మీ శ్రావణి. ఈ ఈ మొక్క నేను చాలా ముందు ఎప్పుడో ఆలోచించి 1.5 ఇయర్ క్రితం ఇక్కడ నాటుకున్నాను అనమాట. ఎందుకంటే మేము మా కారిడార్ ఇది ఇలా నడుస్తుంటే వచ్చే స్మెల్ నేను పీల్చాలి అని అప్పుడెప్పుడో నేను ఊహించి నాటా. ఇప్పుడు మొగ్గలు వస్తాయి, పూలు వచ్చేసినాయి అనమాట. ఇంతకుముందు అప్పుడొకటి వచ్చినాయి. ఇప్పుడు చూడండి, ఇవి ఆకులకి వస్తున్నాయి, అంటే ఆకులు ఉండే కొమ్మలకి వస్తున్నాయి. ఇలాగూ చక్కగా ఎన్ని పూలు వచ్చినాయో. రాలిపోయిందనమాట ఇది. ఈ పూలు మనం కొయ్యకపోతే ఈ రెబ్బ ఉంటుంది కదా, ఈ రెబ్బ కాయగా మారిద్ది అనమాట. మేమైతే దీన్ని సంపెంగా అంటాము. చాలామంది వేరే వేరే పేర్లు కూడా చెప్తున్నారు, మనోరంజని అలాగూ. మీ ఏరియాలో ఆ పువ్వుని ఏమంటారు అనేది నాకు తప్పకుండా చెప్పండి. ఇప్పుడు ఈ పూలు కోద్దాం. పూలు కోయడం కూడా చాలా కష్టము. వెంటనే మనం అలా అనగానే తెగవన్నమాట. ఇది కొయ్యొచ్చా? ఈ మొక్కలు ఉంటే ఈ చెట్లు, అంటే ఇప్పుడు ఇది మొక్క స్టేజ్లో ఉంది, ఈ పెద్ద చెట్టు అయిద్ది అనమాట. ఈ చెట్లు ఉంటే పాములు వస్తాయి అంటారు. మరి అది ఎంతవరకు నిజమని నాకు తెలియదు. మాకు ఈ పూలు పూయక ముందు నుంచి పాములు బాగా తిరుగుతూ ఉంటాయి అనమాట. 3 పువ్వులు కోయటం ఇదే ఫస్ట్ టైము. మంచి వాసన వస్తున్నాయి, చాలా బాగున్నాయి అనమాట. అంటే మై డ్రీమ్ కమ్స్ ట్రూ అంటారు కదా, ఇది డ్రీమ్ చేశాను అనమాట నేను. ఈ పూలు నేను అందుకే స్పెషల్లీ నేను వీడియో అని చెప్పాను. నాకు చాలా ఇష్టము. ఇంటి చుట్టూ నాటుకున్నాను నేను. నాకు ఇంటి చుట్టూ 4 మొక్కలు నాటాను. ఫస్ట్ ఇదే పువ్వులు వస్తుంది. ఇది మా కిచెన్ ఏరియాకి దగ్గరగా ఉంటుంది అనమాట. అటు ఇటు నడుస్తుంటే మంచి స్మెల్ వస్తుంది. థ్యాంక్ యూ.